హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర రేపు ఉదయం మొదలవుతుందన్నారు. సిటీలో నిమజ్జనానికి మొత్తం 360 క్రేన్లు ఏర్పాటు చేశామన్న మంత్రి వినాయక్ సాగర్ చుట్టూ 131 క్రేన్లు పెట్టినట్లు చెప్పారు. నిమజ్జనం ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో హరిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో మహా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏర్పాట్లను పరిశీలించారు. దాంతోపాటు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఏర్పాట్లను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, హైదరాబాద్ లో ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిగినాయి. ఇటు నిమజ్జనానికి ఏర్పాట్లు ఎట్లా సాగుతున్నాయి సార్? నిమజ్జనానికి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో 131 క్రేన్లను ఫిక్స్డ్ క్రేన్లను పెట్టడం జరిగింది. ఒక 360 క్రేన్స్ అన్నింటిని కూడా స్టాటిక్గా అంతటా మూవ్మెంట్ జరిగే విధంగా ప్రజలకు అక్కడ వినాయకులను బండెక్కియడానికి కానీ ఇతరత్ర ఎక్కడైనా స్ట్రక్ అయినా ఏదైనా అన్ని రకాలుగా పెట్టడం జరిగింది. మిగతా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎలక్ట్రిసిటీ పరంగా కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ పరంగా, లేకపోతే ఎక్కడైనా చెట్లు అడ్డం వస్తున్నా, రోడ్డు గుంతలు పడి అన్ని రకాల పనులు చేస్తారు. ఇప్పటికి కూడా ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున మేము అన్ని వేళలా మా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు సడన్గా ఇక్కడికి రావడం జరిగింది. రేపు కూడా ఉదయం ఇక్కడ నుంచి నిమజ్జనం స్టార్ట్ అయితే తప్పకుండా వీలైనంత తొందరగా భక్తి శ్రద్ధలతోటి ఆనందంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఈసారి మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మండపాలందరికీ ఉచితంగా విద్యుత్ ఇచ్చినాం, నిర్వహణకు అన్ని రకాలుగా సహకరించినాం. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం లేదు. అన్ని రకాలుగా రేపు కూడా నిమజ్జనం రోజు అదే విధమైనటువంటి పద్ధతి ప్రకారంగా అటు మండప నిర్వాహకులు ఇటు ప్రభుత్వం సమ్మేళనంగా సంయుక్తంగా కలిసి హైదరాబాద్ గణేష్ నిమజ్జనం అనేది ఒక చరిత్ర. ఇక్కడ సామూహిక నిమజ్జనాలు 45 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. అటువంటి సాంప్రదాయం దేశానికి ఆదర్శంగా అయ్యే విధంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మంచి వాతావరణంలో రేపు నిమజ్జనం జరగబోతోంది. హుస్సేన్ సాగర్ తో పాటు మినీ పాండ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఓవరాల్ గా గ్రేటర్ పరిధిలో ఎన్ని ఉన్నాయి? జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు జరగడం జరిగింది చెప్తాను కదా. దాదాపు 360 మొబైల్ క్రేన్స్, 131 క్రేన్స్తో పాటుగా పాండ్స్ దాదాపు రంగారెడ్డి జిల్లాల మేడ్చల్ జిల్లా కింద, రంగారెడ్డి జిల్లా కింద ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకుంటే వందలాది, అంటే సరూర్ నగర్ తీసుకున్నా లేకపోతే మిగతా ఎటువంటి లేక్స్ తీసుకున్నా అన్ని లేక్స్ దగ్గర నెంబర్ కరెక్ట్గా లేకపోయినట్టుగా మొత్తం మందికి అన్ని రకాల ఏర్పాట్లు, అక్కడ వచ్చే విగ్రహాలు ఎంత, ఏ విధంగా టైం తీసుకుంటుంది అనేటువంటి అన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసి అధికారులు జోనల్ వైజ్గా సిస్టమ్ వైజ్గా స్టడీ చేయబడ్డది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఒకవైపు న్యాయస్థానం, ఒకవైపు మండపాలు, భక్తి శ్రద్ధ, దీనికి సంబంధించి నేరుగా ఏం వ్యాఖ్యానించకపోయినా గతంలో ఏ విధంగానైతే మనం నిర్వహణ జరుపుకున్నామో చట్టాన్ని గౌరవిస్తూ మనకు సంబంధించినటువంటి భక్తి శ్రద్ధలతోటి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఫైనల్ గా ఖైరతాబాద్ బడా గణేష్ ఎప్పటి వరకు నిమజ్జనానికి తరలి వెళ్లే అవకాశం ఉంది? 7 గంటలకు ప్రారంభించడానికి ఉదయం 7 గంటలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. భక్తుల సందర్శన నిమజ్జనానికి సందర్భం లోపల నిర్వాహకులకు కూడా దాదాపు చాలా సంవత్సరాల అనుభవం ఉంది. వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతోటి నిమజ్జనాన్ని ఎంత తొందరగా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరూ సహకరించమని ప్రత్యేకించి విజ్ఞప్తి చేయడానికి వచ్చినారు. ప్రజెంట్ ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఏర్పాట్లకు సంబంధించి అట్లాగే మంత్రి పర్యవేక్షణకు సంబంధించి ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ నాగరాజ్ తో హరిత, V6 న్యూస్, ఖైరతాబాద్ నుంచి.